టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి సూసైడ్ చేసుకుని మరణించారు. గోవాలో ఆయన సూసైడ్ చేసుకుని మరణించినట్టు పోలీసులు తెలిపారు. సరైన కారణాలు ఇంకా తెలియదు కానీ ఆర్థిక ఇబ్బందులతోనే నిర్మాత కేపీ చౌదరి సూసైడ్ చేసుకున్నాడని సమాచారం. అయితే గతంలో 2023లో కేపీ చౌదరి పేరు డ్రగ్స్ కేసులో బయటకు వచ్చింది. పోలీసులు కేపీ చౌదరిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో కేపీ చౌదరి టాలీవుడ్కి చెందిన పలువురికి డ్రగ్స్ అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అందులో పలువురు యూట్యూబ్, సోషల్ మీడియా బ్యాచ్లు కూడా ఉన్నట్టు పలువురి పేర్లు వచ్చాయి. అయితే తాజాగా నటి సురేఖావాణి కూతురు సుప్రీత కేపీ చౌదరి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది. కేపీ చౌదరితో దిగిన ఫోటోని షేర్ చేసి, సమాజం ఫెయిల్ అయ్యింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, నీ బాధలు నేను వినటానికి లేకుండా చేశావు కదా అన్నా, ఈ చెల్లి నీ కోసం ఎప్పుడూ ఉంది, వెనక్కి రా అన్నా, మిస్ యూ కేపీ అన్నా, నువ్వెక్కడున్నా టైగర్ అంటావుగా, లవ్ యూ అన్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో సుప్రీత పోస్ట్ వైరల్గా మారింది. అయితే పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి పలు చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక మళ్లీ సినీ పరిశ్రమలో కనపడలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, అందువల్లే సూసైడ్ చేసుకున్నాడని సమాచారం. ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి సూసైడ్ చేసిన వ్యక్తిపై నటి సుప్రీత ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో వైరల్గా మారింది. ఇక సుప్రీత త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే పలు టీవీ షోలు, సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అమర్దీప్తో కలిసి సుప్రీత ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.